అమెరికా రాజ్యాంగానికి 14th అమెండ్మెంట్ ద్వారా అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే విధానం వచ్చింది. ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఒక 38 కంట్రీస్లో ఈ ప్రొసీజర్ ఉంది. మీకు కెనడాలో ఉంది, మెక్సికోలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, నేపాల్లో ఉంది, చాలా సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఉంది. ట్రంప్ ఎక్కడా లేదు, అమెరికాలో ఉందంటున్నారు కదా, తప్పది. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే అమెరికాలో పడితే పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారుతో సంబంధం లేదు. అమెరికాలో పుట్టడంతోనే హాస్పిటల్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతారు. సో దీని ఆధారంగా చేసుకొని పెద్ద సంఖ్యలో బర్త్ టూరిజం కూడా మొదలైంది. బర్త్ టూరిజం అంటే డెలివరీ టైంకు అమెరికా వెళ్ళి ఆడ అమెరికాలో డెలివరీ కావడం, దానివల్ల ఆ బిడ్డ ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్ అయిపోతారు. సో ఇది ముఖ్యంగా మన ఇండియా నుంచి, మెక్సికో నుంచి ఎక్కువగా ఈ విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని ఇప్పుడు ఆ విధానాన్ని ట్రంప్ మార్చాడు. ట్రంప్ వాదన ఏంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది యూనివర్సల్గా ఇవ్వాలని ఎక్కడా లేదు కదా, అందరికీ అప్లికేబుల్ అని ఎక్కడుంది అని. అదే సమయంలో అందరికీ అప్లికేబుల్ కాదని కూడా ఎక్కడా లేదు. అందుకే ఇప్పుడు ఆల్రెడీ కేసులు పడ్డాయి, 22 రాష్ట్రాలు కేసేసాయి. ఇప్పుడు ట్రంప్ ఇది వెంటనే నిలబడుతుందా అనేది కూడా అనుమానాస్పదం. ఎందుకంటే కోర్టులోకి వెళ్ళింది కనుక కోర్టులు దీనికి పరిష్కారం చెప్పాలి. ట్రంప్ వాదన ఏంటి అంటే ఎక్కడన్నా అందరికీ అప్లికేబుల్ అని ఉందా, లేదు, నిజమే అందరికీ అప్లికేబుల్ లేదు, కానీ కొందరికి అప్లికేబుల్ లేదు కదా. అది యూనివర్సల్ అన్న పదం ఉండకపోవచ్చు, కానీ కండిషన్స్ అప్లై అని ఎక్కడా లేదు. అందువల్ల 14th అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెరికాలో పడితే సిటిజనే, దానికి ఇఫ్స్ అండ్ బట్స్ ఎక్కడ లేవు. ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్కి పడితే సిటిజన్ కాదు, అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు 6 నెలలు టూరిస్ట్ వీసా మీద వెళ్తారు, 6 నెలల లోపల తిరిగి రావాలి, కానీ రారు, అక్కడే ఉండిపోతారు, వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. లేదా తప్పు డాక్యుమెంట్లతో వాళ్ళ పిల్లలు ఉన్నారనో ఏదో అని చెప్పి వెళ్తారు, అక్కడ ఎవరు ఉండరు, ఎవరు ఉండకపోయినా పోతారు. సో ఇలాంటి వాళ్ళు అక్కడే పిల్లలు కంటారు, పిల్లలు కంటే వాళ్ళు ఆటోమేటిక్గా సిటిజన్స్ అవుతారు. వాళ్ళు ఏంటంటే ఒక 10 వాళ్ళు అడల్ట్ అయ్యాక వాళ్ళే తల్లిదండ్రుల సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇల్లీగల్ పేరెంట్స్ పుట్టిన పిల్లలు సిటిజన్ అయి మళ్ళీ ఆ సిటిజన్ బిడ్డ సిటిజన్ కనుక ఇల్లీగల్ పేరెంట్స్ లీగల్గా సిటిజన్షిప్ సంపాదించవచ్చు. అందువల్ల ఈ లూప్ హోల్ను ఉపయోగించుకొని చాలామంది వెళ్తున్నారు అనేది ట్రంప్ వాదన. ఇప్పుడు అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ అంటే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, సరైన డాక్యుమెంట్ లేకుండా అమెరికాలో ఉన్న తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలకు ఈ సిటిజన్షిప్ రాదు అని ఇప్పుడు ట్రంప్ తీసుకునే మార్పు. అయితే అది ఎవరికి గ్రీన్ కార్డు వాళ్ళు అన్డాక్యుమెంటెడ్ అంటారా, డాక్యుమెంట్ అని, మరి H1B కూడా డాక్యుమెంటే కదా. H1B వీసా మీద వస్తే అన్డాక్యుమెంటెడ్ ఎట్లా అవుతారు, కారు కదా. మెయిన్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. అయితే అమెరికా లాంటి దేశాలు ఏంటంటే బిడ్డకు కూడా రైట్స్ ఉంటాయంటారు. మీరు ఏమైనప్పుడు మన పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తల్లిదండ్రులు చూపెట్టరు పిల్లల అనుమతి లేకుండా. ఆ పిల్లలకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా అంటారు. పిల్లల్ని కొట్టడం కూడా నేరమే, పిల్లల్ని కొడితే కేసు పెట్టేసి లోపల వేసేస్తారు. సో అందువల్ల చాలా అమెరికాలో కదా అనేక వెస్టర్న్ కంట్రీస్, స్వీడన్ లాంటి దేశాల్లో పిల్లల్ని కొట్టినందుకు జైల్లో మగ్గుతున్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో అందువల్ల రూల్స్ కొన్ని, మీకు పిల్లలకు ప్రైవసీ ఉంటుంది కనుక పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ అనుమతి లేకుండా తల్లిదండ్రులకు చూపెట్టరు. సో ఇట్లాంటి రూల్స్ ఉన్న చోట మరి బిడ్డకు రైట్స్ కూడా ఉంటాయి కదా. పుట్టిన బిడ్డకు తల్లిదండ్రులు ఇల్లీగల్ కావచ్చు, తల్లిదండ్రులకు డాక్యుమెంట్స్ లేకపోవచ్చు, కానీ బిడ్డను ఎట్లా శిక్షిస్తావు అని రేపు కోర్టులో వాదిస్తారు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే ఇది ఇల్లీగల్ మైగ్రెంట్స్ పిల్లల్ని ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళేం తక్కువ మంది లేరు, అమెరికాలో 1,13,00,000 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారు. అందులో మెక్సికో నెంబర్ 1, హైయెస్ట్ మెక్సికో నుంచి ఉంటారు, ఎల్ సాల్వడార్ నుంచి ఉంటారు, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు 1/3 ఉంటారు. ఒక లాస్ట్ 4 years 2020 నుంచి ఇప్పటివరకు 1,70,000 మంది పట్టుకున్నారు. అందువల్ల ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పైన మెయిన్గా వెయిట్ పడుతుంది. అయితే ఇవన్నీ అమెరికా ప్రభుత్వం తెలియకుండా వీళ్ళంతా ఉంటున్నారా, అమెరికా కూడా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ చీప్ లేబర్ అది. ఇప్పుడు మనకు అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్సే పెట్రోల్ బంకులలో పనిచేస్తుంటారు, వాషర్మెన్గా పనిచేస్తుంటారు, చాలా శానిటేషన్ వర్క్ వాళ్ళే చేస్తుంటారు, చిన్న చిన్న గుమస్తాలుగా వాళ్ళే పనిచేస్తూ ఉంటారు, షాపులల్లో సేల్స్మెన్గా వాళ్ళే పనిచేస్తుంటారు. వీళ్ళంతా ఇల్లీగల్ మైగ్రెంట్సే. మరి వాళ్ళంతా ఎట్లుంటున్నారు అక్కడ, అమెరికా ప్రభుత్వం తెలియదా, తెలిసి ఉంటున్నారు, అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చీప్ లేబరు. అందువల్ల ఇప్పుడు వాళ్ళని పంపించేస్తే 1,13,00,000 మంది వెళ్ళిపోతే ఈ 1,13,00,000 మంది చేసే పనులు ఎవరు చేయాలి,
చేస్తారు. వైట్ అమెరికన్ చేయాలంటే వాళ్ళు చాలా 10 రేట్లకు కూడా పడుతారు. అది మన అమెరికన్ ఎకానమీ కూడా భారం అవుతుంది. అందువల్ల అంత సులభం కాదు ఈ వ్యవహారం. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ పెరగడానికి కారణం వాళ్ళు సబ్సిడైజ్ చేస్తున్నారు. H1B వీసా హోల్డర్లే అమెరికన్ ఎకానమీ సబ్సిడైజ్ చేస్తున్నారు. 60% ఆఫ్ H1B వీసాల మీద పనిచేస్తున్న వాళ్ళలో 60% ఎమరేజ్ అమెరికన్ వర్కర్ కన్నా తక్కువ రేటుకు పనిచేస్తున్నారు. అందువల్ల ఇదంతా సబ్సిడైజ్ వర్క్ ఫోర్స్ ఒక రకంగా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ఎక్సర్సైజ్. నిజంగానే ఇల్లీగల్ మైగ్రెంట్ పంపించగలుగుతారా? ఇల్లీగల్ మైగ్రెంట్ పంపించిన వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఉండదు అనేది నిలబడుతుందా? మరి అలాంటప్పుడు పిల్లలు సిటిజన్షిప్ ఉంటుంది, తల్లిదండ్రులకు ఉండదు, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి, వర్క్ ప్లేస్ డిస్టర్బ్ అవుతాయి, స్కూల్స్లో డిస్టర్బ్ అవుతుంది, చాలా గందరగోళానికి అవకాశం ఉంది. అందువల్ల చూద్దాం కోర్టులో ఏమవుతుందో.